హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ చాలా సెన్సేషన్ అవుతుంది ప్రజెంట్, ఇంకా వైరల్ అయిపోతుందేమో తెలియదు కానీ దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్ అల్లు అర్జున్ కల్కి లాంటి సినిమా అంట. కర్ణ ఎపిసోడ్స్తో కర్ణుడు అల్లు అర్జున్లా ఒక కాన్సెప్ట్, ఒక ప్రాజెక్ట్ ఆల్రెడీ అల్లు అర్జున్ గారికి ఆదిత్యధర్కి లాక్ అయ్యింది. అండ్ అది అనౌన్స్మెంట్ ఇచ్చే టైంకి కల్కి సినిమా రిలీజ్ అయిపోయింది. చూసారా, దీన్ని ఏమంటారంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అని చెప్పి. ఆల్రెడీ మనం విజయ్ దేవరకొండ సినిమా, రాహుల్ సంక్రీతియన్ సినిమా కూడా ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లైక్ నేను ఈ కల్కి లాంటి సినిమానే, అది కూడా ఎప్పుడో ప్రీవియస్ బ్యాక్డ్రాప్ ఫ్యూచరిస్టిక్ వరల్డ్ని చూపించేలాగా నేను సినిమా తీద్దాం అనుకున్నాను. ఏదైతే నాగార్జున గారు స్టార్టింగ్ నుంచి కర్ణుడు ఎపిసోడ్స్ వరకు బిల్డ్ చేసిన వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది నేను రాహుల్ సంక్రీతియన్తో సినిమా తీద్దాం అనుకున్నాను. కానీ ఈ కల్కిలో నేనే ఎప్పుడైతే యాక్ట్ చేశానో, ఈ సినిమా అంతా చూశానో, ఈ స్టోరీ మనకి వర్త్గా, అంటే ఇది ఆల్రెడీ జరిగింది, మళ్ళీ మనం తీసినా ఎవరు చూడరని ఆయన డిసిషన్ పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇంకొక సినిమా రణబాలి అని చెప్పేసి స్టోరీ అయితే మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమా దగ్గరికి వస్తే ఆదిత్యధర్ స్టార్టింగే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే 2023 మనకి ఈ స్క్రిప్ట్ అనేది స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉంది. అల్లు అర్జున్ గారికి స్టార్టింగ్ లైన్ నచ్చింది. అండ్ తనకు కూడా కొత్త సినిమాలు ఎక్స్ప్లోర్ చేయడం, మనం చేద్దాం, మనం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్కి మన సినిమా ఏంటో చూపించాలని ఆయన ఆలోచన పుష్ప నుంచి బాగా ముందుకెళ్ళిందని చెప్పచ్చు. సో పుష్పకి స్టార్టింగ్ ఎంతైతే డిజాస్టర్ టాక్ వచ్చిందో అది అంతే తెలుగులో కాకుండా హిందీలో బాగా ఆడింది. ఆనెస్ట్గా చెప్పాలంటే తెలుగు వాళ్ళకి చాలామందికి నచ్చలేదు పుష్ప. సో తెలుగు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హిందీ వాళ్ళకే సినిమా బాగా నచ్చింది. ఎక్కడైతే నార్త్ పీపుల్, బీహార్, యూపీ, వీళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా ఎడిక్ట్ అయిపోయారు ఈ సినిమాకి. సో అంటే ఆయన చేసిన రోలు ఒక విధంగా ఒక చెప్రీ కైండ్ ఆఫ్ రోలే, అంటే హానెస్ట్లీ చెప్పాలంటే. సో అటువంటి సినిమాలు నార్త్ ఆడియన్స్కి నచ్చుతున్నాయి. ఆయన ఆలోచించారు అసలు ఇప్పుడు నేను ఎటువంటి సినిమాలు చేస్తే జనాలు చూస్తారు అని చెప్పేసి మనకు ఆల్రెడీ అట్లీ గారి సినిమా, లోకేష్ కనకరాజ్ గారి సినిమా అండ్ అల్లు అర్జున్ గారి థాట్ ప్రాసెస్కి మెచ్చుకోవాలి నిజంగా. ఎక్కడైతే నార్త్ని చూశాడో అలాగే మనకిప్పుడు లోకేష్ కనకరాజన్ తీసుకుని ఇక్కడ కూడా చూశారు. ఏది తమిళ్ ఆడియన్స్ గ్రాబింగ్ అటెన్షన్ అంటారు చూసారా. ఇప్పుడు తమిళ్లో అంత పెద్ద సినిమాలు ఏం ఆడట్లేదు అండ్ అంత పెద్ద స్టార్స్ ఎవరు లేరు. తలపతి గారు రిటైర్ అయిపోయారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు. ఎప్పుడు ఉంటారు ఏంటో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చే వీళ్ళ స్టార్ సూర్య గారి సినిమాలు, కార్తీక్ గారి సినిమాలు, వీళ్ళ సినిమాలు ఫ్లాప్ అవుతూనే వస్తున్నాయి. ప్రెసెంట్ కంగువా కానీ లేకపోతే అన్నగారు వస్తున్నారు, విక్రమ్ గారు, వీళ్ళందరూ ఫేడ్ అవుట్ అయిపోయారు. సో తమిళ ఇండస్ట్రీకి ఇప్పుడు హీరో ఎవరు అని ఆలోచన వస్తే లోకేష్ కనకరాజ్ గారి స్క్రిప్ట్లు పట్టుకుని ఎవరు లేక మనకి మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ గారికి కేవీఎన్ ప్రొడక్షన్స్ ద్వారా ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ అయితే నరేట్ చేశారు. ఆయనకి కొన్ని డేట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు చేయలేనమ్మా అని హోల్డ్లో పెట్టారు. ఈయన వెంటనే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అలా AA23 లాక్ అయింది. ఆయన చాలా తెలుగుగా ఆలోచించాడు. లైక్ నార్త్ పీపుల్ని ఎంతైతే గ్రాప్ చేసామో మనం సౌత్ ఇండియన్ ఎందుకు వదిలేస్తున్నాం, తెలుగు అంటే మనకు ఆల్రెడీ మనకు ఇంపాక్ట్ ఉంది, మనకు మార్క్ ఉంది, మన సినిమాలు తెలుగులో చూస్తారు, మినిమం టు మినిమం ఇంపాక్ట్ అయితే పడుతుందని ఆయనకైతే ఒక క్లారిటీ ఉంది. సో దాని తర్వాత ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? సో మలయాళం, తమిళ్, కన్నడలో మనమేం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ మనం అట్లీ గారి సినిమాతో మనం పుష్ప 2తో ఆల్రెడీ మన నార్త్ని ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసాం, ఒక షేక్ లాంటిది చూపించాం. ఓకే, తెలుగు వాళ్ళు ఇలాంటి సినిమాలు కూడా చేస్తే నార్త్ ఆడియన్స్ పిచ్చిగా చూస్తారు. ఎంత అంటే తెలుగు ఆడియన్స్ చూడనంత కాకుండా ఇంకా ఎక్కువగా మేమే చూస్తాం, మీరు చూడలేరు అన్నట్టు చూసారు ఈ సినిమా. సో మనకు అట్లే గారి ప్రీవియస్ మూవీ కూడా జవాన్, కాబట్టి ఈ సినిమా కూడా అటే రిజంబ్లెన్స్ అవుతుంది. ఎందుకంటే ఈయన ఎంత తమిళ డైరెక్టర్ అయినా, ఈయన ఎంత తెలుగు హీరో అయినా, కాన్సెప్ట్ అనేది ఒక హాలీవుడ్ కాన్సెప్ట్ లేకపోతే ఒక ఇండియన్ సినిమా కాన్సెప్ట్ లాగే ఉంది. కాబట్టి ఆయన అటువైపు నార్త్గా AA22 వెళ్తే AA23 పరిస్థితి ఏంటి, ఇప్పుడు మన నెక్స్ట్ సినిమా పరిస్థితి ఏంటి, మనం నార్త్ గురించి ఆలోచించి సౌత్ ఇండియాని వదిలేస్తున్నామా అని ఆలోచించి AA23 అయితే చేస్తున్నారు ఇప్పుడు లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్లో. సో ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే
ఫస్ట్ దురందర్కి ఆల్రెడీ ఆయనకి స్టార్టింగ్ నుంచే ప్లాన్ ఉంది. ఎప్పుడైతే యూరి సర్జికల్ స్ట్రైక్ అయ్యిందో దాని తర్వాత నుంచి మనం దురందర్ అంటే ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ జరిగింది. దాని రియల్ క్యారెక్టర్స్ని మనకు ఆల్రెడీ సినిమా అయిన తర్వాత విట్నెస్ చేశారు. ఇప్పుడు దురందర్ 2 రెడీగా ఉంది మార్చిలో రిలీజ్ అవ్వడానికి. సో ఈయన ప్లాన్ ఏంటంటే దురందర్తో పాటు దురందర్ కంటే ముందు అల్లు అర్జున్తో సినిమా తీసి మనం ఒక బ్లాక్ బస్టర్ ఇద్దాం అని ఈయనకి కథ అయితే నరేట్ చేయడం జరిగింది. ఈయన ఒప్పుకున్నాడు. అండ్ పీరియాడిక్ డ్రామా అంటే ఇంకా బాగా చూస్తారు, జనాలు ఎగబడి చూస్తారు. మనం ఆ కల్చర్ని ముందే తీసుకురావాలి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు బేసిక్గా ప్రెసెంట్ ఆలోచించేది అటెన్షన్. సో ఆ అటెన్షన్ మనం ఎలా తీసుకురావాలి ఏంటి అని ఆయన స్ట్రైట్ ఆఫ్ ద పాయింట్ ఉంది. సో అందుకే కర్ణుడి గురించి ఆలోచించి ఇది చేద్దాం, దీని గురించి ఆలోచిద్దాం. ఓకే, అలా స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి కంప్లీట్గా ఫుల్ స్క్రిప్ట్ అయితే అయిపోయింది. అండ్ ప్రాజెక్ట్ కూడా లాక్ అయిపోయింది. ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటంటే కల్కి రిలీజ్ అయిపోయింది. సో అందుకు కల్కి రిలీజ్ అవడంతో కల్కి సినిమా చూడంగానే కర్ణుడు ప్రభాస్ కర్ణ అని రివీల్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ దగ్గర నుంచి కర్ణ లాగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అప్పుడు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. కర్ణుడు ప్రభాస్ ఏంటి అనే క్వశ్చన్స్ కూడా చాలా వచ్చాయి. సో కర్ణుడిగా ఆల్రెడీ ప్రభాస్ని చూపించిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంకా అని ఆలోచించే ఈ ప్రాజెక్ట్ అనేది లాస్ట్కి నిజం చెప్పాలంటే ఆగిపోయింది. ఎందుకంటే ఇంకా ఫైనల్గా మనం ఇంకేం చెప్తాం, సినిమా అంతా లాక్ అయిపోయింది. ఇంకా కల్కి రిలీజ్ రేపో ఎల్లుండో అనగా వీళ్ళు ఈరోజు అనౌన్స్మెంట్ పెట్టుకుందాం అనుకున్నారు. అలా 2 to 3 days పోస్ట్పోన్ అయ్యింది. కల్కి రిలీజ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరు సినిమా ఆగిపోయింది. ఇంకా ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దురందర్ తర్వాత ఈయన ఇటువంటి దురందర్ టైప్ కాన్సెప్ట్ ఇంకేమన్నా ఈయనకి తీసుకొస్తాడా. సో అంటే ఏదైనా మనం కొత్త ఎక్స్పెరిమెంట్ చేయాలి, అది జనాల్ని షేక్ చేయాలని ఆలోచించి అల్లు అర్జున్ గారికి దురందర్ లాంటి ఒక ఇంపాక్ట్ ఉన్న స్క్రిప్ట్ పడితే ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన ఎలా తీసుకుంటాడు అనేది కూడా ఆలోచించి ఉండాల్సింది ఆదిత్యధర్. ఎందుకంటే పీరియాడిక్ డ్రామా ఆలోచించడం కరెక్టే, కానీ ఎవరు చేస్తున్నారు ఏంటని కూడా ఆలోచించుంటే బాగుండేది. బట్ ఇది మరో బ్లాక్ బస్టర్ అయ్యేది ఒకవేళ కర్ణుడిగా అల్లు అర్జున్ గారు రివీల్ చేస్తుంటే. అసలు కర్ణుడిగా అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారు, మీకేమనిపిస్తుంది? అంటే నిజంగా బాగుంటారా లేదా ఎక్కడైనా అంటే ఆయనని స్పెసిఫిక్గా మనం ఆలోచించేది ఒక అర్జునుడి క్యారెక్టరో లేకపోతే అశ్వత్థామ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూస్తాం. కానీ కర్ణుడిగా స్ట్రైట్గా అల్లు అర్జున్ గారు అంటే మీకేమనిపించింది? ఆ కర్ణుడి షేడ్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇది వద్దు, కల్కి చూసాం కదా, కల్కిలో ప్రభాస్ ఉన్నాడు కదా, సో కర్ణాగా ప్రభాస్ ఆల్రెడీ రివీల్ అయ్యాడు కదా, మనం ఎందుకులే ఇంకా అవసరమా మనకి అని చెప్పేసి ఆలోచించి ఆగిపోయారా, లేకపోతే ఆల్రెడీ ఇంపాక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కదా మనం ఇంకేం చేస్తాంలే అని ఆలోచించి ఆగిపోయారో ఇది వాళ్ళిద్దరికే తెలియాలి. ఇది జనాలు ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. దురందర్ అంత హిట్ అయిపోయి ఓటీటీలో వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ ఉంది, మరో బ్లాక్ బస్టర్ రాబోతుంది. కానీ అప్పుడు ఇనిషియల్ స్టేజ్లోనే సినిమా ఆగిపోయింది, షెల్వ్ అయిపోయింది. బట్ ఆదిత్యధర్ ఇంకా తిరుగుతున్నాడంట అల్లు అర్జున్ కోసం టు మేక్ అ మూవీ విత్ అ తెలుగు స్టార్. ఫస్ట్ తెలుగు స్టార్ అల్లు అర్జున్తో ఒక సినిమా చెయ్యాలి. దురందర్ 2 తర్వాత ఇంకో స్క్రిప్ట్ అనేది స్టార్ట్ చేశాడు ఫర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు కూడా అన్నారంట, సో ఈసారి వేరే వాళ్ళు తీసిన సినిమాలాగా మీరు తీయకపోతే హ్యాపీ అని అన్నట్టు అయితే మనకు వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది ఇంకా మనం వేచి చూడాలి. బట్ ఈ సినిమా వైజ్గా మీ ఆలోచన ఏంటి? కర్ణుడిగా అల్లు అర్జున్ గారు సెట్ అవుతారంటారా? అసలు ఏంటి మరో బ్లాక్ బస్టర్ వస్తుందంటారా? ఎందుకంటే అప్పుడు కూడా కల్కిలో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి ఆ వరల్డ్ బిల్డింగ్ ఎంతైతే చేశారో దానివల్ల ల్యాగ్ వల్ల చాలామంది కొంచెం ఇంట్రెస్ట్ తగ్గినట్టు అనిపించిన లాస్ట్ 10 minutes అనేది ముందుకు తీసుకెళ్ళింది. ఆ కర్ణుడి ఎపిసోడ్సే మొత్తం సినిమా అంతా త్రూ అవుట్ ఉంటే, మహాభారతం ఎపిసోడ్సే త్రూ అవుట్ ఉంటే అవి ఎలా చూస్తారు? అండ్ SSR డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా మహాభారతం. సో ఆయనే తీయలేకపోతున్నారు, ఆయనే ఆగిపోతున్నారంటే ఈయన కర్ణుడిగా అల్లు అర్జున్ గారిని చూపించడం ఏంటి? అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అనే క్వశ్చన్స్ ఇప్పటికీ రేజ్ అవుతున్నాయి. బట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఆగిపోవడం అనేది ఒక హ్యాపీనెస్, అంటే ఒక మంచి పాజిటివ్ నోట్లోనే ఆగిపోయింది. బట్ ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, మళ్ళీ దీన్ని ఏమన్నా కదిపి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని తీసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికైతే షెల్వ్ అయిపోయింది, బట్ ఫ్యూచర్లో ఏమైనా ఉన్నాయా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో మీకు అల్లు అర్జున్ గారిని అలా కర్ణుడిగా చూడాలని ఉందా లేదా అనేది అయితే కింద అయితే కమెంట్ చేయండి. బట్ నాకైతే కర్ణుడిగా ఆబ్వియస్లీ ప్రభాస్. సో మీకేమనిపించింది? వీళ్ళిద్దరు సినిమా చేసుంటే బాగుండేదా, కల్కి ముందు చేసుంటే బాగుండేదా? సో దీనికి కల్కి కాంపిటీషన్ అయ్యేదా? వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ ఎకో ఏదైతే ఉందో అది కరెక్ట్గా ర్యాపో అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యేదా అనేది మీరేం చెప్తారు?
సో ఇది ఆదిత్యధర్ అండ్ అల్లు అర్జున్ గారి వెనక ఉన్న కథ. సో మీకు ఎలా అనిపించింది? మీకు బాగా అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.